అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన రైతులు పండించిన పంటను ఆరబోసుకోవడానికి రోడ్లను ఆశ్రయిస్తున్నారు. దాదాపు రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. ఎక్కడ రోడ్డు ఉంటే అక్కడ దాని మీద వడ్లు కానీ, సజ్జలు కానీ, మక్కలు కానీ ఆరబోసుకుంటున్నారు. అది తప్పు కాకపోయినప్పటికీ దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో కొంతమంది చనిపోయారు, కాళ్ళు విరగడం, చేతులు విరగడం జరుగుతుంది. సో దయచేసి రైతులారా, మీరు పండిన పంటని ఆరబెట్టుకోవడానికి ఆ రోడ్డు మీద వేసినప్పుడు వెహికల్ పోవడానికి అనుకూలంగా ఉంచితే బాగుంటుంది. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా సగభాగం మీరు పోసేస్తే 2 వేలో వచ్చే వెహికల్స్ అంతా 1 వేలో పోతున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరుగుతున్నది. రోడ్డుకు ఈ పక్కల టార్పిన్లు వేసేసి ఇక్కడ నుంచి ఎక్కడ దాకా మక్కలు కానీ, మీరు చేసిన సజ్జలు కానీ ఏవైనా సరే ఆరబెట్టుకుంటే ప్రమాదం ఏమి ఉండదు. కానీ ఏం చేస్తున్నారంటే తొందరగా ఆరాలని చెప్పేసి డాంబర్ రోడ్డు మీద సగభాగం పోస్తున్నారు. ఇంకా సగభాగం లోపల 2 వెహికల్ ఎదురుగా వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో అలా కాకుండా రోడ్డు ఇలా ఉన్నప్పుడు దీని పక్కన ఇంకా భూమి ఉంటుంది కదా, ఆ పక్కన పత్రాలు వేసేసి దాని మీద ఆరబెట్టుకుంటే కొంతవరకైనా ప్రమాదాలను తగ్గించవచ్చు. ఒకటి. రెండోది, పంట పండించింది మీరు ఆరబోసుకున్నప్పుడు రైతులు పెడుతున్నారు, ఇంత పెద్ద రైతులు, దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిలో వచ్చేటప్పుడు అక్కడ ఏముందో తెలియదు, యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు అలా రాళ్ళు పెట్టిన ఉంటే దానికి పెయింట్ వేయండి, రెడ్ కలర్ పెయింట్, ఎర్రటి పెయింట్ 5 రూపాయల డబ్బా దొరుకుతుంది. దానికి కనీసం ఇట్లా ఇంటూ మార్కు లెక్క 4 పక్కల రైతుకు రాయికి 4 పక్కల ఇంటూ లెక్క గుర్తు పెడితే మీరు అక్కడ పెట్టినప్పుడు దూరం నుంచి వచ్చే వెహికల్కి అక్కడ ఇంటూ అంటే ఏదో ప్రమాదం ఉంది అని చెప్పేసి తెలుసుకొని వచ్చే వెహికల్ కొద్దిగా స్లోగా ఉంటుంది. అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దానికి 50 రూపాయల పెయింట్ డబ్బా దొరుకుతుంది, పెద్ద కాస్ట్ ఏం కాదు. దానివల్ల కొంతవరకు ప్రమాదాలు అరికట్టడానికి వీలుంటుంది. దేశానికి రైతే వెన్నుముక్క కాదని ఎవరు అనడం లేదు. కానీ దానివల్ల ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అంత అయిపోయిన తర్వాత మీరు పంట అంతా ఎత్తుకొని పోయిన తర్వాత అక్కడ ఏదైతే చెత్త చెదారం ఉందో అది అలాగే వదిలేసిపోతున్నారు. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే అక్కడ మీరు పంట అంతా తీసేసిన తర్వాత అక్కడ దుమ్ము ధూళి అంత చెత్త ఉండడం వల్ల వెహికల్స్ వచ్చేసి స్లిప్ అయిపోతుంటాయి. ఆ స్లిప్ అయి పడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడైతే ఆరబెట్టుకున్నారో పంటనంతా తీసేసిన తర్వాత అక్కడ దాన్ని మొత్తం క్లీన్ చేసేయండి. దయచేసి ఇలా చేయడం వల్ల కొంతవరకు ప్రమాదాలు జరగకపోవడానికి కారణమవుతాయి. సో దయచేసి రైతులారా, ఈ చిన్న విషయాలను గమనిస్తే ప్రమాదాలు జరిగాయి. చెప్పడానికి చాలా చిన్న విషయాలే, కానీ దీనివల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు ఒక పెద్ద గడ్డి వామును తగలబెట్టాలంటే ఒక చిన్న అగ్గిపుల్ల చాలు, ఆ గడ్డివాము మొత్తం కాలిపోతుంది. అంటే గడ్డివాము పంట 6 నెలలు పండించేసి అదంతా తయారు చేసి గడ్డిని పెట్టిన తర్వాత ఒక చిన్న మామూలు అగ్గిపుల్లతో అది కాల్చేయచ్చు. అలాగే నేను చెప్పే విషయాలు కూడా చిన్న విషయాలు, ఇట్ ఈస్ మైనర్, నాట్ ఏ బిగ్, పెద్ద విషయాలేం కావు. కానీ దీనివల్ల పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి రైతులారా, ఈ విషయాలను పాటించండి. మీరు క్షేమంగా ఉండండి, ప్రజలు క్షేమంగా ఉండేటట్లు చూడండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.